హాయ్ ఫ్రెండ్స్, మేము కర్ణాటకలో జోగ్ ఫాల్స్కి వెళ్ళామండి. కర్ణాటక సువర్ణకి డిస్ట్రిక్ట్ జోగ్ ఫాల్స్ ఉన్నది. ఇలా అడవి మార్గం ద్వారా చాలా 10-15 కిలోమీటర్ల దాకా అడవి మార్గం ఉంది. చాలా గ్రీన్, చాలా బ్యూటీగా ఉంటుంది. ఎంత గ్రీనరీ అండి. వెళ్ళడం లైట్గా వర్షం పడుతుంది. ఇలా స్లోగా వర్షం పడుతూనే ఉంది. వెనుక వచ్చిన నుంచి ఇది మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంటుందండి. అలాగే మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం ఫుల్ గ్రీన్ అనమాట. మొత్తం అడవి మార్గంలో వెళ్ళి మొత్తం 15-20 కిలోమీటర్స్ ఉంటుంది ఇది జోగ్ ఫాల్స్ అనేది. టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి, ఈ టర్నింగ్లు ఎక్కువ ఉంటాయి. చాలా స్లోగా కార్ డ్రైవ్ చేసే చాలా సేఫ్గా వెళ్ళాలి. సో ఎంత గ్రీన్ ఉందో, మొత్తం గ్రీన్ ఉంది అంతను. ఇది బ్రిడ్జ్ అనమాట. ఈ వాటర్ మనకి జోగ్ ఫాల్స్ లోకి వెళ్తూ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ మధ్య తగ్గుతుంది, కొండల పైన చేస్తుంటుంది వాగు. ఈ వాగు వెళ్ళి కింద అప్ నుంచి డౌన్లో పడతా ఉంటాయి. ఫాస్ట్ మీకు మనం చూపిస్తాను, చెప్తాను నేను. ఈ వాటర్ చూసారు కదా, బ్రిడ్జ్ మీద వాటర్ అంతా అది వెళ్తుంది మొత్తం. అది కొండ పై నుంచి కింద లోయలో పడినప్పుడు అది మన ఫాల్స్ కింద పడుతుంది అనమాట. అవి కాకుండా కొండల మధ్య కొన్ని వాటర్ వస్తూ ఉంటాయి. అది ఎంటర్ అవుతున్నాం కదండి. ఇది జోగ్ ఫాల్స్ ఎంటర్ అవుతుంది. ఎదురుగా మెయిన్ రోడ్డు కనబడుతుంది మీకు. వచ్చేసాము అడిగి మేము. ఇది ఫాగ్ చూసారు, అలా వచ్చేయడానికి వర్షం పడి అప్పుడే ఆగిందండి. అంత ఫాగ్ అంతాను. అయ్యో వాటర్ ఫ్లోర్ నుంచి పైనుంచి కింద పడుతుంది. చాలాసేపు వచ్చేసాను పూర్తిగా కనపడడానికి. అంతా మాకు మబ్బుగాను అంతా ఈ మంచు కమ్మేసిందండి మొత్తం. దానివల్ల పూర్తిగా చాలాసేపు కనపడలేదు మాకు. తర్వాత మేము 1-2 గంటలు వెయిట్ చేశాక అది జాయిగా మబ్బు అంతా తొలగిపోయాక, మంచు అంతా పోయాక, కానీ కొంచెం ఎండ వచ్చాక అప్పుడు బాగా క్లియర్గా కనపడింది మాకు. అప్పుడు దాకా చాలా హాఫ్ వరకు కట్ అయిపోయినాయి. హాఫే కనపడింది మాకు. హాఫ్ వరకు మొత్తం మంచే ఉంది. చూసారా మొత్తం మంచు తెల్ల కనబడుతుంది. మంచు శీతాకాలంలో మంచు పట్టేసింది మొత్తం అంతా. ఎందుకంటే మార్నింగ్ వరకు వర్షం పడిందంటే అప్పుడే తగ్గిందంట. దానివల్ల ఆ మంచు అంతా ఉండిపోయింది. ఆ ఫాగ్ పోయేది చాలా టైం పట్టింది మాకు. 2 అవర్స్ వెయిట్ చేసాము ఆ ఫాగ్ వస్తే. తర్వాత ఇదిగోండి తర్వాత బయటపడింది అన్నమాట. ఇలాగా తర్వాత స్పష్టంగా కనపడింది మాకు. అలాగా ఇదిగోండి. ఇంకా ఫస్ట్ మీకు బ్రిడ్జ్ దగ్గర నుంచి చూపించాను కదండి, అందులో వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ అలా ఎన్ని వచ్చాయి పైనుంచి కింద పడతాయి అనమాట. అది కాకుండా కొన్ని వేరే కొండల నుంచి కూడా అలా పడుతూ ఉంటాయి. ఇది సపరేట్గా పడుతుంది. ఇది కొండల నుంచి. ఇదొకటి అలా సేర్గా ఉంటుందండి. ఒక చోట ఉండదు, మొత్తం సరౌండంతో బ్రిడ్జ్ సరౌండ్ 2-3 కొండలు ఉంటాయండి. 2-3 కొండల నుంచి ఉంటుంది. ఇది బాగా ఎక్కువ ఉన్నది. ఈ రైట్ సైడ్ ఎక్కువ ఉంటుంది బాగాను. కొంచెం లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంటుంది. ఇంకా మబ్బు పోవడం వల్ల, ఇంకా మబ్బు ఉండడం వల్ల సరిగ్గా కనపట్లేదు. పూర్తిగా మబ్బు పోతే ఇంకా ఆ రోజు మాకు మంచు మేము చూసే టైం కూడా చినుకులు పడతా ఉన్నాయి. చూసారు ఎలా ఉన్నా. సందర్శకులు చాలా మంది వచ్చారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫాగ్ పోయే వరకు. సరే ఉంటుంది కానీ ఇంకా చాలా ఉంటుందండి. నేను జూమ్లో తీసాను ఇది. ఆ రోజు నాకు సార్ కుదరలేదు, వర్షం పడిపోతుంది నా పక్కన. ఇది వర్షం అండి. వర్షంలో కూడా తీసాను నేను. సరిగ్గా కుదరలు వచ్చి తీయడానికి. ఇది పైన గెస్ట్ హౌస్ అనమాట. ఇది జోగ్ ఫాల్స్కి అంతా పైన గెస్ట్ హౌస్. అది మొత్తం అంతా డెవలప్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు డెవలప్మెంట్. రిసార్ట్లు కడుతున్నారు, హోటల్స్ కడుతున్నారు, అన్ని బాగా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారండి. ఇప్పుడు 1 year అయితే పూర్తిగా అంతా కంప్లీట్ అవుతుంది. చాలా బాగుంటుంది అక్కడ. నెక్స్ట్ ఇయర్ కల్లా నేను కంప్లీట్ అవుతుంది అనుకున్నాను. రిసార్ట్స్, హోటల్స్ చాలా కడుతున్నారండి. మొత్తం చాలా బాగుంది. డెవలప్మెంట్ మరి చాలా బాగా చేస్తారు గవర్నమెంట్. సందర్శకులు కూడా ఇప్పటికీ ఆల్రెడీ మేము వచ్చేయడానికి 11 అయిందండి. అప్పటికీ చాలా మంది వచ్చారు అక్కడికి. అలా చుట్టూ గ్రిల్ ఉంటాయి అనమాట రోజులకి. అక్కడ వరకే నేను అక్కడి నుంచి చూస్తూ ఉంటారు అందరూ. చూసారా వైట్గా ఫాగ్ తప్పి చాలాసేపు ఏం కనపడలేదు. స్లోగా హీట్ ఎండ వచ్చే కొద్ది మాకు అది బయట పని ఎండది. ఫాగ్ పోయాక అప్పుడు కనపడింది మాకు స్పష్టంగాను. అదే చూసారా ఫాగ్ నుంచి లోపల కనపడుతుంది. చూసారా ఫాగ్ నుంచి కనపడుతుంది. చూసారా అదండి అది.
మొత్తం ఫాగేనండి, చాలాసేపు ఫాగ్ ఫర్ 2 hours వరకు వెయిట్ చేసాం మేము. 2 hours వరకు మాకు ఏం కనపడలేదు అసలు. వెళ్తే మేము ఎందుకు వచ్చామనిపించింది ఫస్ట్ అండి. కొంచెం వర్షం పడి ఆగిందండి అప్పుడు మొత్తం ఫాగ్ కమ్మేసింది. లోయ కింద ఉంటుంది పైనుంచి కింద పడుతుంది. లోయ కింద ఫాగ్ తొందరగా పోతుందన్నమాట. మేము ఎందుకు వచ్చాము అనవసరంగా వచ్చామనిపించింది. తర్వాత 1 గంట 2 గంటలు వెయిట్ చేసాక మొత్తం అలా ఫాగ్ అలా పోయే పోయి అలా బయటపడి మొత్తం అంతాను. ఎందుకంటే ఫాగ్ పోయింది కదా, ఫాగ్ పోయి మొత్తం అంతా బయటకు వచ్చింది. అంత మబ్బు అంటే అసలు మన అవతల కొండ కూడా గ్రీనరీ కూడా కనపడలేదు మాకు, అంత తెల్లగానే కనపడింది. రిసార్ట్స్ అండి, మొత్తం రిసార్ట్స్ అన్నీ కడుతున్నారు ఇక్కడ. చాలా బాగుంటుందండి మొత్తం ఏరియా మాత్రం. మొత్తం గ్రీనరీ, మొత్తం అడవి అనమాట అండి, జంగిల్ ఏరియా మొత్తం అంతాను. జంగిల్లోంచి వెళ్ళాలి అది, అంత ఘాట్ రోడ్లు. కానీ జర్నీ చాలా బాగుంటుందండి అది, ఎంజాయ్ చేయడానికి జర్నీ చాలా నేచర్ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది జర్నీ. మా అక్కడికి వెళ్ళడానికి 2 days పట్టింది అక్కడికి వెళ్ళడానికి. మేము కర్ణాటక, మేము బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి వెళ్ళాము వేరే పని మీద అక్కడ నుంచి. కానీ చాలా బాగా అనిపించింది జర్నీ మాత్రం. చూసా కొంచెం సాటిస్ఫై బాగుంది. నేను చాలా మంది ఫాగే కనపడుతుంది, తొందరగా కనపడదు. నేను తర్వాత చాలా టైం నుంచి వెయిట్ చేసి తీసాను చాలా టైం. అయ్యండి ఫాల్స్ జోగ్ ఫాల్స్ అంటారండి. అది శివమొగ్గ డిస్టిక్లో ఉన్నట్టుంది ఇది జోగ్ ఫాల్స్. అది అలా బయటపడి ఆ ఎండ హీట్కి అలా మంచి ఫాగ్ కరిగేకొద్ది అలా కనబడుతుంది, స్పష్టంగా కలిసినమాట. అలా చుట్టూరు ఉంటుంది కొంచెం, చాలా 4-5 కొండల నుంచి పడుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది అది. అదండి నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేచర్ చాలా ఆస్వాదించాం, బాగున్నది. గ్రీనరీ, ఆ ఫాల్స్, ఆ దారులు కూడా చాలా బాగున్నాయి. రోడ్స్ కూడా చాలా బాగా చేసింది కర్ణాటక గవర్నమెంట్ అండి, చాలా బాగున్నాయి. ఇదిగో చూసారా మంచి కూడా స్పష్టంగా కనబడింది చూసారా. రోడ్ కనెక్టివిటీ కూడా బాగుందండి. అది సింగిల్ రోడ్స్ అయినా బాగా చేశారు, కొత్తగా పోసేట రోడ్ కనెక్టివిటీ బాగుంది అక్కడ. ఇదిగోండి మనకి ఇది వీడియో ముందుకి వెనక్కి పడినట్టున్నాయి. ఫాల్స్ మీద స్పష్టంగా కనపడుతుంది. ఎవరైనా విజిట్ చేయాలని చేయండి, చాలా బాగుంటుంది. నేచర్ ఆస్వాదించడానికి చాలా బాగుంటుందండి అది. వీడియో సరిగ్గా రాలేదు కానీ ఫాగ్ కోసం, ఫాగ్ లేనప్పుడు వెళ్తే బట్టి చాలా బాగుంటుందండి అది. అదిగోండి అది అలా ఈ దూరాన్ని తీసింది ఇది. అదిగోండి అలా పడుతూ ఉంటాయి అనమాట. జోగ్ ఫాల్స్ అండి మన హైదరాబాద్ దగ్గరే అవుతుంది. ఇటు షార్ట్ కట్లో వెళ్ళిపోతే బెంగళూరు వెళ్ళాల్సి వద్దు, షార్ట్ కట్లో వెళ్తే హోసూరు దగ్గరే ఉంటుందండి. హోస్పేట నుంచి వెళ్ళాలండి, దగ్గర అవుతుంది. మేము వచ్చినప్పుడు షార్ట్ కట్లో వచ్చామండి, వెళ్ళినప్పుడు మటుకు అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. లేపాక్షిని వచ్చినప్పుడు షార్ట్ కట్లో వచ్చాము. కానీ చాలా బాగా అనిపించిందండి నేచరు. వాటర్ ఫాల్స్ అవి చాలా బాగున్నాయి. డిజైను కొండల నుంచి భలే పడుతున్నాయండి. ఏదో మనం ప్రత్యేకించి ఏదో డెవలప్ చేసినట్టుగా ఉందండి అది. కానీ న్యాచురల్గా జరుగుతుందండి అది, వాటర్ పైనుంచి కిందకి అలాగా. ఎక్కువ మంచిగా ఉంది చూసారా, మంచి పోయి న్యాచురల్ అలా కనబడుతుంది అనమాట.